400 సంవత్సరాల నుంచి ఒక మందిరం మంచులో కప్పబడి ఉంది. దాని మీద మంచుగడ్డలు ఎప్పుడు పడుతూనే ఉండేవి. అంత పెద్ద మంచుగడ్డలు పడుతూ ఉన్న ఆ మందిరానికి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. చాలా సంవత్సరాల తర్వాత ఆ మంచు కరగడంతో ఆ మందిరం బయటపడింది. అప్పుడు సైంటిస్టులు, జియాలజిస్టులు ఆ మందిరాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ మందిరాన్ని దర్శించడం వల్ల మోక్షం లభిస్తుంది అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. మహాభారతం చివరిలో స్వయంగా ఆ మహాదేవుడే అక్కడ ప్రత్యక్షమై పాండవులకి స్వర్గానికి మార్గం చూపించాడు. శివుడి యొక్క 12 జ్యోతిలింగాలలో ఈ మందిరం ఒకటి. దీన్నే శ్రీ కేదార్నాథ్ టెంపుల్ అంటారు. ఇది హిమాలయ పర్వతాల్లో కొలువై ఉంది. ఈ టెంపుల్ కి సంబంధించి చాలా రహస్యాలు ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో లాస్ట్ వరకు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అలానే వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళితే ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం అనేది చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ కేదార్నాథ్ టెంపుల్ అనేది ఆ నగరానికి చేరువలో ఉంటుంది. భారతదేశంలో ఉన్న అత్యంత పురాతన ధార్మిక స్థానాలలో ఈ కేదార్నాథ్ టెంపుల్ ఒకటి. నిజానికి కేదార్నాథ్ టెంపుల్ ఎంత పురాతనమైనదంటే ఈ కేదార్నాథ్ టెంపుల్ గురించి 7వ శతాబ్దంలో స్కంద పురాణంలో రాయబడింది. అంటే ఇప్పుడు మీకే అర్థమవుతుంది కేదార్నాథ్ టెంపుల్ అనేది ఎంత పురాతనమైనదో అని. సముద్ర తలం నుంచి 3584 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మందిరం 6 అడుగుల స్టోన్ ప్లాట్ఫామ్ మీద నిర్మించబడింది. ఈ మందిరం ఆవరణలో ఒక అందమైన నంది శిల్పం ఉంటుంది. నందికి ఎదురుగా మందిరం యొక్క ముఖ్య భాగం ఉంటుంది. ఈ ముఖ్య భాగంలో ఒక పెద్ద మండపం నిర్మించబడింది. ఈ మండపం మధ్యలో గర్భగుడి ఉంది. ఈ గర్భగుడిలో ఉన్న శివలింగం అన్ని శివుడి మందిరాల్లో ఉన్న శివలింగాల్లా కాకుండా ఒక పిరమిడ్ షేప్ లో ఉన్న శివలింగం కొలువై ఉంది. ఇలాంటి శివలింగం ప్రపంచంలో మరి ఎక్కడా లేదు. మంచు పర్వతాల్లో కొలువై ఉన్న ఈ మందిరం ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. అలానే ఈ మందిరాన్ని పాండవులు నిర్మించారు అని చెప్పుకుంటూ ఉంటారు. మహాభారత యుద్ధంలో తమ గురువుల్ని, సోదరుల్ని వధించడం వల్ల పాండవులు చాలా బాధపడతారు. తమకు తామే అపరాధులని భావించి రోధిస్తారు. మహాభారతం యుద్ధం తర్వాత హస్తినాపురాన్ని పాండవులు చాలా సంవత్సరాలు పాలించారు. చాలా కాలం గడిచినప్పటికీ పాండవులకి మనశ్శాంతి లభించలేదు. దాంతో తమ మనోవేదనకి పరిష్కారం కోసం పాండవులు వేదవ్యాసుడి దగ్గరికి వెళ్లారు. తమ బాధను వేదవ్యాసుడితో చెప్పుకున్నారు. పాపాల నుండి మీరు విముక్తి పొందాలి అంటే మీరు శివుడి దగ్గరికి వెళ్ళాలి అని పాండవులతో వేదవ్యాసుడు చెప్తాడు. అప్పుడు పాండవులు అభిమన్యుడు పుత్రుడైన పరీక్షిత్తుకి మొత్తం రాజ్యాన్ని అప్పగించి శివుడి దర్శనం కోసం ద్రౌపదితో పాటు కాశీకి ప్రయాణం కట్టారు. అయితే కాశీలో శివుడి దర్శనం జరగకపోవడం వల్ల పాండవులకి ఏం చేయాలో అర్థం కాలేదు. శివుడిని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళినా కూడా శివుడు అక్కడ నుంచి మాయమైపోయేవాడు. అలా చివరికి ఉత్తరాఖండ్ లో గుప్త కాశీలో ప్రత్యక్షమవుతాడు. పాండవులు శివుడిని వెతుక్కుంటూ అక్కడ కూడా వచ్చినప్పుడు వారి నుంచి తప్పించుకునేందుకు శివుడి నంది రూపంలోకి మారి ఆవుల మందలో కలిసిపోతాడు. దాంతో పాండవులు చాలా సమయం వరకు శివుడిని వెతుక్కుంటూ ఉంటారు. చివరికి భీముడు నంది రూపంలో ఉన్న శివుడిని గుర్తిస్తాడు. పాండవులు తమ వైపు రావడంతో నంది రూపంలో ఉన్న శివుడు భూలోకానికి వెళ్లిపోవడం మొదలు పెడతాడు. శివుణ్ణి ఆపడానికి భీముడు నంది వీపు భాగాన్ని పట్టుకుంటాడు. దాంతో కేవలం భూమిపై ఆ భాగం మాత్రమే ఉండిపోయింది. ఆ భాగం పిరమిడ్ షేప్ లో ఉన్న శివలింగంలా ఉంటుంది. కేదార్నాథ్ టెంపుల్ లో ఇదే శివలింగానికి పూజలు జరుగుతూ ఉంటాయి. పాండవులు కూడా ఇదే శివలింగానికి పూజలు చేయడం మొదలు పెట్టారు. పాండవుల భక్తి శ్రద్ధలు చూసి శివుడు ప్రత్యక్షమవుతాడు. పాండవుల పాపాలను క్షమించి స్వర్గానికి మార్గం చూపిస్తాడు. తర్వాత పాండవులు శివలింగం ఉన్న చోటున ఒక మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరాన్నే మనం కేదార్నాథ్ టెంపుల్ అని అంటాం. శివుడి నంది రూపం భూలోకానికి వెళ్ళినప్పుడు ముఖ భాగం రుద్రనాథులో, తల భాగం కల్పేశ్వరంలో, భుజభాగం తుంగనాథులో మరియు నాభి భాగం మధ్య మహేశ్వరులో కొలువైంది. అందుకే కేదార్నాథ్తో పాటు ఈ 4 క్షేత్రాల్ని కలిపి పంచకేదార్ అని అంటారు. కేదార్నాథ్ టెంపుల్ ఆరిజిన్ కి సంబంధించి ఎన్నో కథలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న కేదార్నాథ్ మందిరాన్ని 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు నిర్మించారని కూడా చెప్పుకుంటారు. కానీ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఈ టెంపుల్ రాయిని పరీక్షించినప్పుడు వీటి టైం లైన్ మహాభారత కాలంతో మ్యాచ్ అయ్యాయి. శివుడి యొక్క రుద్ర రూపం కాలభైరవుడు కేదార్నాథ్ టెంపుల్ ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాడు అని చెప్పుకుంటూ ఉంటారు. 3 కాళ్ళు 4 చేతులతో, మెడలో కపాలాల మాలతో, ఒక చేతితో సోలం, మరొక చేతితో డమరకం, 3వ చేతిలో పాశం మరియు 4వ చేతిలో పుల్లుని పట్టుకొని తన వాహనమైన కుక్కతో ఆ ఆలయాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు అని అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కేదార్నాథ్ టెంపుల్ నుంచి ఉత్తరం వైపు 500 మీటర్ల దూరంలో బాబా భైరవనాథ్ టెంపుల్ ఉంటుంది. ఈ మందిరం ఒక ఓపెన్ ప్లేస్ లో కొలువై ఉంది. బాబా భైరవనాథ్ టెంపుల్ ని దర్శించకపోతే కేదార్నాథ్ యాత్ర పూర్తవదని చెప్పుకుంటారు. విపరీతమైన వెదర్ కండిషన్ వల్ల 6 నెలల పాటు టెంపుల్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలు మూసివేయబడతాయి. ఈ సమయంలో శివుడు కాలభైరవ రూపాన్ని ధరించి కేదార్నాథ్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు అని అక్కడ ప్రజల నమ్మకం. ది డిజాస్టర్ ప్రూఫ్ టెంపుల్. బాబా కేదార్నాథ్ టెంపుల్ ని డిజాస్టర్ ప్రూఫ్ ప్లేస్ గా చెప్పుకుంటారు. 13వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యలో ఎన్నో మౌంటైన్ రేంజెస్ మరియు సరౌండింగ్ ఏరియాస్ పూర్తిగా మంచుతో కప్పబడిపోయాయి. తర్వాత పెద్ద పెద్ద మంచుగడ్డలు పడుతూ ఉండేవి. అందువల్ల ఆ ప్రాంతాలు చాలా డ్యామేజ్ అయ్యాయి. ఎన్నో ఇల్లు, భవనాలు నాశనమయ్యాయి. అందువల్ల ఈ పీరియడ్ ని మినీ ఐసేజ్ అని అంటారు. దాదాపు 400 సంవత్సరాల పాటు సాగిన ఈ మినీ ఐసేజ్ పీరియడ్ లో ఎన్నో భవనాలు నాశనమయ్యాయి. కానీ ఈ కేదార్నాథ్ టెంపుల్ మాత్రం చెక్కు చెదరలేదు. ఈ రోజుకి కూడా అంతే దృఢంగా ఉంది. వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయ జియాలజీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ రవికుమార్ ఈ మందిరం ఒక గోడలని స్టడీ చేశారు. ఈ గోడల మీద ఉన్న కొన్ని ఎల్లో లైన్స్ ని ఆయన గమనించారు. ఎన్నో పెద్ద పెద్ద మంచుగడ్డలు ఈ మందిరాన్ని ఢీ కొట్టడంతో
ఈ లైన్స్ ఏర్పడ్డాయని చెప్పారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే పెద్ద పెద్ద మంచు గడ్డల్ని ఢీకొట్టిన మందిరం మాత్రం చెక్కు చెదరలేదు. కేదార్నాథ్ టెంపుల్ 400 సంవత్సరాల నుంచి మంచులో కప్పబడి ఉంది అని రవీంద్ర కుమార్ పరిశోధనలో తేలింది. అందుకే ఈ మందిరాన్ని డిజాస్టర్ ప్రూఫ్ టెంపుల్ గా చెప్పుకుంటారు. 2013 ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ తర్వాత ఈ విషయంపై అందరికీ నమ్మకం, క్లారిటీ వచ్చింది. ఉత్తరాఖండ్ మొత్తాన్ని నామరూపాలు లేకుండా చేసిన ఈ వరదలు టెంపుల్ కి చెందిన ఒక చిన్న రాయిని కూడా కదిలించలేకపోయాయి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ మందిరాన్ని స్టడీ చేసింది. ఈ కేదార్నాథ్ టెంపుల్ ని డిజాస్టర్ ప్రూఫ్ జోన్ లో నిర్మించడం జరిగింది అని అందరికీ తెలిసింది. ఈ మందిరంలో ఉన్న రాయలని కనెక్ట్ చేయడానికి ఇంటర్లాకింగ్ టెక్నాలజీని యూజ్ చేశారు. ఈ ఇంటర్లాకింగ్ టెక్నాలజీ ద్వారా మందిర గోడలని దృఢంగా కట్టారు. అందువల్ల ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత ఎక్కువగా ఉన్నా ఆ గోడలని బ్రేక్ చేయలేదు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఎర్లీ 90s లో ఈ ఇంటర్లాకింగ్ టెక్నాలజీని డిస్కవర్ చేయడం జరిగింది. కానీ మన పూర్వీకులు మాత్రం ఎన్నో శతాబ్దాల ముందే ఈ టెక్నాలజీని ఉపయోగించేవాళ్ళు. అంటే మన పూర్వీకులు మనకంటే ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించేవారు. ఎందుకంటే కేదార్నాథ్ టెంపుల్ ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీతోనే నిర్మించడం జరిగింది. కేదార్నాథ్ టెంపుల్ డిజాస్టర్ ప్రూఫ్ టెంపుల్ కావడానికి గల కారణం ఒక రహస్యమైన మరియు విశాలమైన రాయి అని చెప్పుకుంటారు. దాన్నే ది మిస్టీరియస్ స్టోన్ అంటారు. జూన్ 16, 2013 ఉత్తరాఖండ్ లో వచ్చిన వరదల మొత్తం అక్కడ నగరాలన్నీ ముంచేశాయి. కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాలు కిందకి పడడం స్టార్ట్ అయ్యాయి. అందువల్ల పెద్ద పెద్ద బిల్డింగ్స్ మరియు హోటల్స్ నేలమట్టం అయిపోయాయి. కానీ కేదార్నాథ్ టెంపుల్ మరియు లోపల దాగున్న ప్రజలు మాత్రం భయంకరమైన వరదల నుంచి తప్పించుకున్నారు. ప్రాణాలు దక్కించుకోవడానికి చాలా మంది ప్రజలు కేదార్నాథ్ టెంపుల్ లోకి పరుగులు తీశారు. అదే సమయంలో ఒక పెద్ద బండరాయి ఆ టెంపుల్ వైపుకి దూసుకొస్తుంది. దాన్ని చూసి మందిరంలో ఉన్న ప్రజలు చాలా భయపడ్డారు. అయితే వేగంగా వస్తున్న ఆ రాయి మందిరానికి కొన్ని మీటర్ల దూరంలో ఆగిపోయింది. వేరే ఏదైనా రాయి టెంపుల్ వైపుకి వస్తూ ఉన్నప్పుడు ఈ రాయిని ఢీకొట్టి విరిగిపోవడం గాని లేదా దారి మారిపోవడం గాని జరుగుతూ ఉండేదంట. ఈ దృశ్యాన్ని చూసి అక్కడ ప్రజలందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ విధంగా ఆ పెద్ద బండరాయి ఆ టెంపుల్ ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. ఈ బండరాయిని చూస్తే దేవుడు గద గుర్తుకు వస్తుంది అని అక్కడ ప్రజలు చెప్తారు. అందుకే ఈ బండరాయికి భీమ్ శిల్ప్ స్టోన్ అనే పేరు పెట్టారు. అలా ఈ రాయి కేదార్నాథ్ టెంపుల్ లో ఒక భాగం అయిపోయింది. అక్కడికి వెళ్లిన భక్తులు ఈ రాయికి కూడా పూజలు చేస్తారు. వరదల సమయంలో ఈ రాయి టెంపుల్ దగ్గరే ఎందుకు ఆగింది? దీన్ని కోఇన్సిడెన్స్ అనుకోవాలా లేదా చమత్కారం అనుకోవాలా లేదంటే ఇప్పుడు మీరు మనసులో అనుకున్నట్టే నిజంగా ఏదైనా శక్తి అనుకోవాలా? ఇక్కడ ఈ పాయింట్ ని మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది భక్తులు కేదార్నాథ్ టెంపుల్ దగ్గరికి వస్తూ ఉంటారు. శివుడు 12 జ్యోతిర్లింగాలలో ఒకటి అయిన ఈ కేదార్నాథ్ టెంపుల్ మిగతా అన్నిటికంటే చాలా ఎత్తులో ఉంటుంది. అందుకే మిగతా వాటికంటే ప్రజలందరూ దీన్ని ప్రత్యేకంగా పూజిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ కేదార్నాథ్ కి సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సంజీవ్ ఫర్ యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.